మమ్మీ ఏంటి తెగ కష్టపడుతున్నావు? సొరకాయ పాయసం అమ్మా. నేను అసలు చిన్నప్పుడు అసలు వంట ఏమి రాదు నాకు. ఫెంటాస్టిక్. You have a big round of applause. Sorry, you had a big round of applause. మాకు గేదెలు ఉండేవి అనమాట. అవి చేసావా ఏంటి వంటకాలు? గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు పాలు తీస్తారా కాస్తారా అని ఎదురు చూస్తా. గేదె పాలు చిక్కగా ఉంటాయా? అబ్బా కనిపెట్టిందండి. అమ్మ ఎప్పుడు ఫిల్టర్ వేస్తుంది కాఫీ. మాది ఒంగోలు కదా, కాఫీ ఎక్కువ తాగుతాం. కాఫీకి ఎవరైనా ఫిల్టర్ వేస్తారు కదా, అదే. వెల్కమ్ టు పద్మాస్ కుకింగ్ ఫుడ్. మమ్మీ ఏంటి తెగ కష్టపడుతున్నావు? సొరకాయ పాయసం అమ్మా. పాయసం చేయాల్సింది తురుముతున్నావు ఏంటి? అదే ఇట్లా సేమియాలాగా ఇది తురుముకొని చక్కగా పాయసం చేసుకుంటే ఎండాకాలం చలవ చేస్తుంది, బెట్ట తగలకుండా. అలా సేమియాలాగా వీటిని చేసే బదులు రెడీమేడ్ గా సేమియాతోనే చేసుకోవచ్చు కదా. అవి చలవ చేయవు కదా, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అది ఎండాకాలం. ఓహో సూపర్, త్వరగా చెయ్యి చెయ్యి చెయ్యి, రుచి చూద్దాం. ఓకే ఓకే. సొరకాయ మధ్యలో ఇట్లా గుజ్జులాగా ఉంటుంది కదండి, ఇది కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు. మమ్మీ నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇందాక సాఫ్ట్ గా ఉండేది పడైన అవసరం లేదు, ఇందులో వేసుకుంటే బాగుంటది అన్నావు. మరి ఇత్తనాలు మాత్రం ఎందుకు పడేసినట్టు? చిచ్చి ఎట్లా వేసుకుంటావురా, అవి బాగుండవు. సొరకాయ పాయసం చేసుకున్నాం. ఓహో అందుకోసం చక్కటి చిక్కటి పాలు, చిక్కని పాకం, ఫ్రెష్ యాలుకలు, కొబ్బరి పలుకులు, బాదం పప్పు, ఇదేదో పొడి పెట్టారు, నాకు మాత్రం చెప్పలా. ఏమండి నాకు ఈ పేపర్లో రాయలేదండి, ఏంటి? యాలక్కాయల పొడి, బియ్యపిండి, బియ్యపిండి, జీడిపప్పు, తురుముకున్న సొరకాయ. యాక్చువల్లీ ఇందాక ఇది బియ్యపిండి అని చెప్పడానికి బదులు యాలకుల పొడి అనింది, అంటే చిన్ననాటి వంటకం కదా. ఇదిగోండి ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీంట్లోనే ఎండు కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు వేసాను. ఇవి దోరగా వేయించుకోవాలన్నమాట. ఎండాకాలం అందరు చేసుకోండి, చల్లాకాలం అట్లాగ జలుబులు అవి ఇవి అని తినరు. సొరకాయ ఒంటికి చాలా మంచిది. ఈ మధ్య బయట కూడా జ్యూసులు అమ్ముతున్నారు కదా. చక్కెర మటుకు వాడవాకండి, బెల్లం కొంచెం వేడి చేస్తుంది, దానికి దీనికి సరిపోద్ది అనమాట. ఈ సొరకాయకి బదులు సొరకాయ చేసుకుంటూ చక్కెర వేసుకున్నాం అనుకోండి, ఎండాకాలం అయినా జలుబు చేసేస్తుంది. కొద్దిగా బాగా ఎర్రగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, పంట కింద పడుతూ. మేము బాగుండాలండి, మీరందరూ బాగుండాలి. మమ్మీ యూజువల్ గా చిన్నప్పుడు అమ్మమ్మ నీకు వంటకాలు చేసి పెట్టారు కదా, సో ఎక్కువ నువ్వేనా లేకపోతే పిన్ని వాళ్ళు మామయ్య వాళ్ళు కూడా తింటూ ఉండేవాళ్ళ? నేను అసలు చిన్నప్పుడు అసలు వంట ఏమి రాదు నాకు. ఫెంటాస్టిక్. యూ హ్యావ్ a big round of applause. Sorry, you had a big round of applause. మాకు గేదెలు ఉండేవి అనమాట. అవి చేసావా ఏంటి వంటకాలు? గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు పాలు తీస్తారా కాస్తారా అని ఎదురు చూస్తా. గేదె పాలు చిక్కగా ఉంటాయా? అబ్బా కనిపెట్టిందండి. అమ్మ ఎప్పుడు ఫిల్టర్ వేస్తుంది కాఫీ. మాది ఒంగోలు కదా, కాఫీ ఎక్కువ తాగుతాం. కాఫీకి ఎవరైనా ఫిల్టర్ వేస్తారు కదా, అదే. ఫిల్టర్ లో నుంచి ఆ డికాషన్ తీసుకునేది, చిక్కటి పాలు పోసుకొని తాగేది, స్కూల్కి వెళ్ళిపోయేది. కాలేజీ టైంలో కూడా అంతే. ఓసారి ఇటు చూపించమ్మా దగ్గరికి ఎలా వేయించాను. సగం సొరకాయ చేసుకొని తలా కప్పు తిన్నారనుకోండి వారానికి ఒకసారి, చాలా చలవ చేస్తుంది, మంచిదండి ఒంటికి కూడా. ఇప్పుడు ఇలా వేగితే చాలు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ నెయ్యిలో వచ్చేసి సొరకాయ వేసి వేయించుకోవాలి. ఇలా సన్నగా తురుముకోండి.
మధ్య మధ్యలో మా గుజ్జు లాంటిది ఉంటుంది కదా, అది కూడా లేత కొబ్బరి మీగడలాగా బాగుంటుంది. అది కూడా వేసుకుంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేత పడేయండి. ఇదండి, ఇది కూడా మనం కొంచెం దోరగా తెలుస్తుంది మనకి ఒకరు ఉడికింది అనేది. దోరగా వేయించుకోండి ఈ నేతిలోనే. మనం ముందు వేసాం కదా నెయ్యి, దాంతో వేయించుకుంటే చాలు. మళ్ళీ ఎక్కువ వేసుకోబడలేదు. ఎక్కువ వేసుకున్నా ఎండలకి దాహం అవుద్ది. చాలా రోజులైందండి వీడియో పెట్టి. ఎండలకి అందరూ జాగ్రత్త అండి. మీ అందరికీ అన్ని కూరలు వచ్చు, అన్ని వంటలు. నాకైతే చిన్నతనం నుంచి ఏమి రావు. మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచే వంట చేయటం అలవాటైంది. ఏమనుకోకండి. నా వీడియోలు నచ్చినా నచ్చకున్నా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి, ఇది 2 స్పూన్లు బియ్యం పిండి. ఇది నీళ్లు పోసి కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలి, చిక్కదనం కోసం అనమాట. ఇది కొంచెం వేగటమే మీకు టైం పట్టుద్దండి. వేగటం అంటే ఇదేం రంగు మారదు, కొంచెం ఆ నీటి శాతం అయిపోద్ది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో ఫాదర్ అనమాట, మావయ్య, మా వారి నాన్న అన్నమాట. ఆయన దగ్గర నేర్చుకున్నానండి చేపల కూర. చాలా బాగా చేస్తారనమాట. తప్పే ఉందండి మగవాళ్ళు వంట చేస్తే, మా నాన్న కూడా చేస్తారు. ఇవి యాలక్కాయలు కచ్చా పచ్చగా వేసుకుంటాను నేను. టీలోకి కూడా ఇవే వాడతా. పిండి ఏమి చక్కెర కలపనండి. ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మాత్రం సొరకాయ మగ్గితే చాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏవైతే వేయించుకున్నామో ఈ పప్పులన్నీ వేసేయాలి. అలాగే ఈ బెల్లం అనేది మీరు ఉరామారిగ్గా వేసుకోండి, మీ తీపిని బట్టి. ఇవి కూడా దీంట్లో వేసి కొంచెంసేపు ఇలా కలపాలి. కొంచెం కలిపిన తర్వాత మనం దీంట్లో బియ్యం పిండి, పాలు వేసుకోవాలన్నమాట. మీకు ఇంకా వెరైటీ ఏమన్నా తెలిస్తే ఈ సొరకాయతో కమెంట్స్ పెట్టండి ప్లీజ్. కొద్దిగా ఈ బెల్లం పాకంలో సొరకాయ ఉడకాలన్నమాట. ఆ పప్పులు కూడా ఆ బెల్లం పాకం పడతాయి. నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నానండి, అందుకని ఈ గంట తీసుకున్నాను అనమాట. ఇది కాదు పాయసానికి. గ్యాస్ స్టవ్ మీద, కట్టెల పొయ్యి మీద అయితే దీంతో కలబెట్టచ్చు. నేను ఇది కదా ఈ కరెంట్ స్టవ్ అని దీంతో చేస్తున్నా. ఇలా ఈ మాత్రం మగ్గితే చాలు. ఇప్పుడు మనం ఏవైతే కలిపి పెట్టుకున్నామో ఈ 2 స్పూన్లు బియ్యం పిండి, అంటే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కలుపుకోండి. ఇవి ఉండగట్టకుండా కలుపుకోవాలండి. అప్పుడు చిక్కబడకుండా పాయసంలాగా ఉంటుంది అనమాట. ఇది ఒక 2-3 నిమిషాలు ఇలా కాస్త తెల్లనిచ్చుకోవాలి. కొద్దిగట్ట తెల్లిన తర్వాత ఆపేసి పాలు కలుపుకోవటమే. ఓకేనండి. ఇది పూర్తిగా అంటే కొంచెం చల్లారాలి. ఇంత హీట్ మీద మనం పాలు పోయకూడదు. కొద్దిగా కనీసం సగం చల్లారిన తర్వాత కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఈ పాలు పోసి కలుపుకోవాలి. తర్వాత తినేసేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇదిగోండి, కొంచెం చల్లబడింది. దీంట్లో పాలు పోసి కలుపుకుందాం. మీకు పాలు ఇంకా నీళ్ళుగా ఉండాలి, జావుగా అంటే ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం పలచగా చేసి నీళ్ళ పాలైనా కలుపుకోవచ్చు. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇది ఆరేకుంది, సేమియా పాయసం లాగా చిక్కగా అయిపోద్దండి. కావాలంటే వేడిగా తినాలంటే కాసిన పాలు ఎచ్చబెట్టుకొని కలుపుకోవటమే. చూసారా ఎంత బాగుందో. మరీ అడిగి తింటారు పిల్లలు ఇలా చేసి పెడితే. పిల్లలకి వేడి చేసింది ఎండలకి అని మీరు ఇబ్బంది పడకుండా వారానికి 1-2 సార్లు ఇచ్చేసి పెట్టండి. పిల్లలు కానీ, పెద్ద వయసు ఉన్నోళ్ళు కానీ, బయట ఎండకి తిరిగే వాళ్ళు కానీ ఎవరికైనా
ఈ పాయసం చేసి పెడితే ఈ ఎండలకు ఇబ్బంది పడరు. ఓకేనండి. నేను చేసిన ఈ సొరకాయ పాయసం ఇదే పద్ధతిలో మీరు చేసుకొని తిని కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనండి.